అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు చాలా సంతోషంగా అడవంతా తిరుగుతూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది. ఆ మాటలతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది. చీచీ, నా కాళ్ళల్లో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు కూడా తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్ప జీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకుపోదాము అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు పూరున ఏడుస్తూ ఉండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నా స్నేహితుడిని తీసుకుని వచ్చి నిన్ను ఈ వల నుంచి విముక్తి కలగజేస్తాను అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకను తీసుకొని వచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తాన్ని కొరికి ఏనుగును విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటుకి పారిపోయాయి. ఆనాటి నుంచి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక ఆ వలను కొరికేసి ఏనుగును రక్షించేది. ఈ కథలో నీతి ఏమనగా, ఆకారాన్ని చూసి స్నేహం చేయకూడదు. మనల్ని ఆపదలో ఆదుకున్న వాళ్ళు, అది చిన్నైనా పెద్దైనా, వారికి మనం గౌరవం ఇవ్వాలి.